Hello viewers, welcome to my channel Geek Reviews and welcome to the preview of match number 19 RR versus Royal Challengers Bangalore. సో ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరగబోతుంది అండ్ విచ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ ఒక ఫోర్ట్రెస్ లాగా చెప్తారు ఆర్ఆర్ గ్రౌండ్కి. వాళ్ళకి మంచి హోమ్ రికార్డ్ ఉంది అక్కడ. సో ముందుగా పాయింట్స్ టేబుల్ చూసేద్దాం ఎవరెక్కడ ఉన్నారని చెప్పి. రాజస్థాన్ రాయల్స్ ఆర్ సిట్టింగ్ ప్రెటీ ఇన్ సెకండ్ పొజిషన్. వాళ్ళు ఆడిన 3 మ్యాచెస్లో 3 గేమ్స్ కూడా విన్ అయిపోయారు అండ్ దెన్ 6 పాయింట్స్ అండ్ విత్ ఎ వెరీ హెల్దీ రన్ రేట్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ సెకండ్ పొజిషన్. వేరేస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్ స్ట్రగ్లింగ్ క్లియర్లీ. 4 మ్యాచెస్లో ఓన్లీ 1 గేమ్ గెలిచారు, అది కూడా ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్ గెలిచారు థ్యాంక్స్ టు ద ఫినిషింగ్ ఆఫ్ డీకే అండ్ మహిపాల్ లోమ్రోర్. అండ్ దే లాస్ట్ 3 మ్యాచెస్ అండ్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగా తక్కువ ఉంది అండ్ దే ఆర్ ఆన్ 2 పాయింట్స్ అండ్ దే ఆర్ ఇన్ 8th పొజిషన్ కరెంట్లీ. యాక్చువల్లీ నిన్న 9th ఉన్నారు. మన ఢిల్లీ క్యాపిటల్స్ హెవీ లాస్ అవ్వడం వల్ల కొంచెం 8th వచ్చారు వాళ్ళు, హెవీ లాస్ అవ్వడం వల్ల. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ అట్ ద బాటమ్ హాఫ్ ఆఫ్ ద టేబుల్. సో ముందుగా వీళ్ళ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసేద్దాం ఒకసారి. సో ఇప్పటి వరకు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్లో 30 మ్యాచ్లు ఆడారు ఒకరితో ఒకరు. అందులో హెడ్ టు హెడ్ రికార్డ్ స్లైట్లీ ఆర్సీబీ వైపు ఉంది. ఆర్ఆర్ 12 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 15 మ్యాచెస్ గెలిచారు అండ్ మిగతా 3 మ్యాచెస్లో రిజల్ట్ లేదు. ఒకవేళ లాస్ట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే అగైన్ స్లైట్లీ ఇట్ ఈస్ టువర్డ్స్ ఆర్సీబీ. లాస్ట్ 5 మ్యాచెస్ వీళ్ళిద్దరు ఆడిన వాటిలో రాజస్థాన్ రాయల్స్ 2 టైమ్స్ గెలిచారు, ఆర్సీబీ 3 టైమ్స్ గెలిచారు. లాస్ట్ సీజన్లో అయితే 2 మ్యాచెస్ కూడా ఆర్సీబీనే గెలిచింది. సో అదొక కొంచెం కాన్ఫిడెన్స్ ఫ్యాక్టర్ ఆర్సీబీకి మ్యాచ్కి. అదే ఈ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో చూసుకుంటే టోటల్ 8 మ్యాచెస్ ఆడారు వీళ్ళిద్దరూ, అందులో కూడా 4-4 ఉంది. బట్ నేను ఆర్సీబీకి ఎడ్జ్ ఇస్తున్నాను ఎందుకంటే అవే టీం కాబట్టి. స్టిల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ గేమ్ విన్స్ అయినా కూడా కొంచెం ఎడ్జ్ ఆర్సీబీకనే ఉంది చెప్పాలి, ఎందుకంటే హిస్టారికల్లీ మంచి రికార్డు ఉంది ఆ స్టేడియంలో అని చూసుకోవచ్చు, ఎందుకంటే 50-50 ఉంది కాబట్టి. కానీ కరెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం ఆర్ఆర్ ఈస్ కమింగ్ ఆఫ్ 3 స్ట్రైట్ విన్స్ నేను చెప్పినట్టు. కానీ ఆర్సీబీ మాత్రం ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ 2 లాసెస్, 2 ఓటముల నుంచి వస్తుంది ఈ మ్యాచ్లోకి బ్యాక్గ్రౌండ్. సో కొంచెం లో ఉండొచ్చు కాన్ఫిడెన్స్, బట్ ఆ 2 లాసెస్ కూడా బెంగళూరులో వచ్చాయి. ఏంటో అందరికీ హోమ్ గ్రౌండ్ కలిసి వస్తే ఈసారి ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ కలిసి రాలేదు ఏంటో. సో చూడాలి, మేబీ చేంజ్ ఇన్ ద స్టేడియం వాళ్ళకి ఏమన్నా కొంచెం పాజిటివ్గా బూస్టప్ ఇస్తుందేమో కానీ. బట్ ఈ స్టాట్స్ పరంగా చూసుకుంటే ఫేవరెట్స్ మాత్రం ఆర్సీబీనే. బట్ నా ప్రెడిక్షన్ ఇచ్చే ముందు ఒకసారి టీమ్ కాంబినేషన్స్ ఏంటి, టీమ్ స్ట్రెంగ్స్ ఏంటి, టీమ్ కరెంట్ ఫామ్ ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దాం క్విక్లీ. సో టాప్ ఆర్డర్ చూస్తే ఆర్ఆర్ టాప్ ఆర్డర్ ఈ స్ట్రగ్లింగ్. యశస్వి జైస్వాల్ అండ్ జాస్ బట్లర్ ఇద్దరు ఫామ్లో లేరు. యశస్వి జైస్వాల్ ఫస్ట్ మ్యాచ్లో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు కానీ తర్వాత 2 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. జాస్ బట్లర్ ఆల్ 3 మ్యాచెస్ ఫెయిల్ అయ్యాడు. ఓన్లీ సంజు శాంసన్ ఈజ్ ఇన్ గుడ్ టచ్, తను కూడా లాస్ట్ మ్యాచ్ కొంచెం స్లైట్లీ తక్కువ స్కోర్కే వెళ్ళిపోయాడు, ఫస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. సో ఆన్ పేపర్ ఇది మంచి లైనప్ 9.5 ఇవ్వచ్చు, బట్ యాజ్ పర్ కరెంట్ ఫామ్ నేను 8.5 ఇస్తాను దీనికి రేటింగ్ ఇవ్వాలంటే. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్సీబీ విరాట్ కోహ్లీ మాత్రమే ఫామ్లో ఉన్నాడు. ఫాఫ్ డూప్లెసీ ఈజ్ బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్. అంటే కొంచెం స్టార్ట్స్ వస్తున్నాయి, ఒకటి మంచి 2 బౌండరీస్ కొడతాడు, ఓహో ఇవాళ పెద్ద స్కోర్ కొడతాడు అనే లోపే అవుట్ అయిపోతున్నాడు. అండ్ రజత్ పాటీదార్ ఆల్సో లాస్ట్ మ్యాచ్ కొంచెం చూపించాడు ప్రామిస్, బట్ పెద్ద స్కోర్ అయితే రాలేదు. సో అగైన్ ఆన్ పేపర్ గుడ్ బ్యాటింగ్ లైనప్, బట్ కరెంట్ ఫామ్ ప్రకారం నేను 8.5 ఇస్తాను. సో టాప్ ఆర్డర్ ఆర్ పెటీ మ్యాచ్ సేమ్, బోత్ ఆర్ స్లైట్లీ స్ట్రగ్లింగ్ అనే చెప్పాలి. మిడిల్ ఆర్డర్ రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ ఆన్ పేపర్ వీక్ కంపేర్డ్ టు ఆర్సీబీ, కానీ కరెంట్ ఫామ్ ప్రకారం ఇట్ ఈస్ ఏ బిట్ స్ట్రాంగ్. ఎందుకంటే ఆన్ పేపర్ ఎనీ డే వీళ్ళు పెద్ద ప్లేయర్స్, వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్స్, మ్యాక్స్వెల్, గ్రీన్, కార్తిక్ వీళ్ళతో పోల్చుకుంటే. బట్ కరెంట్ ఫామ్ మాత్రం చూసుకుంటే రియాన్ పరాగ్ ఈజ్ ఇన్ ఫామ్. ధ్రువ్ జురెల్ మంచిగా ఫినిష్ చేస్తున్నాడు, వచ్చిన ఛాన్సెస్లో 10-15 బాల్స్కి 20 రన్స్ అలా మంచిగా ఫినిష్ చేస్తున్నాడు. అండ్ అశ్విన్ ఈజ్ ఏ సర్ప్రైజ్ ప్యాకేజ్. దే ఆర్ యూజింగ్ హిమ్ ఎట్ నెంబర్ 5, నెంబర్ 6 స్పిన్ బౌలర్స్ బాగా స్ట్రగుల్ చేస్తున్నప్పుడు అశ్విన్ హిట్టింగ్ పంపిస్తున్నారు అండ్ హీఈస్ పర్ఫార్మింగ్ ఆల్సో. సో అశ్విన్ ఈజ్ లైక్ ఏ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్ బ్యాట్స్మెన్ ఫర్ దెమ్ నౌ. అండ్ హెట్మైర్కి ఇంకా పెద్దగా ఛాన్సెస్ రాలేదు, సో ఐ హావ్ నాట్ పుట్ హిమ్ ఇన్ గ్రీన్, బట్ స్టిల్ యాజ్ పర్ కరెంట్ ఫామ్ నేనైతే 8.5 ఇస్తాను. వేరాజ్ ఆర్సీబీ ఈజ్ క్లియర్లీ స్ట్రగ్లింగ్ ఇన్ మిడిల్ ఆర్డర్, మెయిన్లీ మ్యాక్స్వెల్ అండ్ క్యామరూన్ గ్రీన్. ఇద్దరు మంచి ఇన్నింగ్స్ ఆడలేదు ఇప్పటి వరకు. ముఖ్యంగా మ్యాక్స్వెల్ నుంచి చాలా హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి, బట్ మ్యాక్స్వెల్ అయితే ఇప్పటి వరకు పర్ఫామ్ చేయలేదు. క్యామరూన్ గ్రీన్ ఒక మ్యాచ్ కొంచెం అటు ఇటు మంచి షాట్స్ కొట్టాడు తప్పితే అంతకంటే పెద్ద గేమ్ లేదు. మేబీ ఈ మ్యాచ్ విల్ జాక్స్తో చేంజెస్ జరుగుతుందా అన్న రేంజ్లో జరుగుతుంది టాక్. నా దృష్టిలో కూడా కొంచెం కాంబినేషన్ చేంజ్ చేసి చూడొచ్చు, ఎందుకంటే బౌలింగ్లో పెద్దగా యూస్ చేసుకోవట్లేదు గ్రీన్ని. మ్యాక్స్వెల్ ఉండనే ఉన్నాడు ఆల్రౌండర్గా. అండ్
మేబీ దే కెన్ విల్ జాక్స్ కూడా కొంచెం బౌలింగ్ వేయగలడు అని చెప్పి విన్నాను. సో మేబీ తను కొంచెం తీసుకుంటే దాని ఇంగ్లాండ్ హిట్టర్ తను కొంచెం ఏమన్నా ఫర్ ఏ చేంజ్ ట్రై చేయొచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దే లాస్ట్ 2 మ్యాచెస్ అండ్ ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే బాగా ఇక ఆల్మోస్ట్ ఇంకా ప్లే ఆఫ్స్ కష్టం అన్నట్టు చెప్పాలి. ఎందుకంటే ఇది హ్యావ్ టు విన్ ఆల్మోస్ట్ 7/8 మ్యాచెస్ రిమైనింగ్ మ్యాచెస్. సో అనూజ్ రావత్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు. దాని తర్వాత లాస్ట్ మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ తనే రీజన్ ఓడిపోవడానికి. నేను చెప్పినట్టు వెరీ వెరీ స్లో ఇన్నింగ్స్ అండ్ దెన్ దినేష్ కార్తిక్ ఈజ్ ఇన్ ఫైన్ నిక్ బట్ యాజ్ పర్ కరెంట్ ఫామ్ నేనైతే 8 ఇస్తాను దీనికి. స్లైట్ ఎడ్జ్ విత్ ఆర్ఆర్. బౌలింగ్ విషయానికి వస్తే దిట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సూట్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. మీరు చూడండి ఆల్ బౌలర్స్ ఆర్ ఇన్ గ్రీన్, అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ట్రెంట్ బోల్ట్ మీరు చూసుంటారు, బౌలింగ్ లాస్ట్ మ్యాచ్ ముంబైని ఇచ్చిపడేశాడు, 3 బ్యాట్స్మెన్ ని డక్అవుట్ చేశాడు. అవేష్ ఖాన్ ఈజ్ నెయిలింగ్ హిజ్ యార్కర్స్ పర్ఫెక్ట్లీ. యార్కర్స్ పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్ పడుతున్నాయి. డెత్ ఓవర్స్ లో అండ్ మిడిల్ ఓవర్స్ లో కూడా మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. బర్గర్ ఈజ్ బౌలింగ్ 150 స్పీడ్ వేస్తున్నాడు. సడన్ బౌన్సర్స్ తో కానీ పవర్ ప్లే స్వింగ్ కానీ హీఈస్ ఆల్సో బౌలింగ్ వెరీ వెల్. అండ్ చాహల్ ఈజ్ దేర్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ రాజస్థాన్ దిస్ సీజన్ టిల్ నౌ. 6 వికెట్స్ పడ్డాయి తనకి. అండ్ దెన్ అశ్విన్ ఉండనే ఉన్నాడు బౌలింగ్ కి. సో ఇట్ ఈస్ లైక్ వెరీ వెరీ స్ట్రాంగ్ లైనప్ ఆన్ పేపర్ అండ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆల్సో. నేను దీనికి 9.5 ఇస్తున్నాను. దిస్ ఈజ్ వేర్ ఆర్సీబీ ఈస్ క్లియర్లీ స్ట్రగ్లింగ్. అసలు మయాంక్ డగర్ ని షాబాజ్ అహ్మద్ కి ఎందుకు రిప్లేస్ చేసుకున్నారో తెలియదు ఎస్ఆర్హెచ్ తో. ఎందుకంటే ఇద్దరు సిమిలర్ స్కిల్ సెట్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ బ్యాట్స్మెన్. బట్ షాబాజ్ అహ్మద్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, ఆర్సీబీలో కూడా బాగా పర్ఫామ్ చేశాడు, ఇండియాకు కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకున్నారో తెలియదు. అక్కడేమో ఎస్ఆర్హెచ్ నీట్ గా యూస్ చేసుకుంటున్నారు మన షాబాజ్ అహ్మద్ ని. ఈ రోజు అయితే 2 డౌన్ కూడా పంపించారు అండ్ హీ ప్లేడ్ ఏ డీసెంట్ ఇన్నింగ్స్. మరి మయాంక్ డగర్ బౌలింగ్ లో అంతగా పర్ఫామ్ చేయట్లేదు అండ్ బ్యాటింగ్ అయితే అసలు ఛాన్సే రావట్లేదు. మరి ఐ డోంట్ నో బట్ క్లియర్లీ ఈజ్ నాట్ స్ట్రగ్లింగ్. రీస్టోప్లీ తీసుకున్నారు. అల్జరీ జోసెఫ్ స్ట్రగుల్ అయిన తర్వాత ఈ మ్యాచ్ కి. అండ్ రీస్టోప్లీ ఓకే డీసెంట్ స్పెల్ వేశాడు బట్ గ్రీన్ లో అయితే పెట్టలేను, ఎందుకంటే అంత మంచి స్పెల్ అయితే వేయలేదు లాస్ట్ మ్యాచ్. మొహమ్మద్ సిరాజ్ ఈస్ క్లియర్లీ స్ట్రగ్లింగ్. వాళ్ళు విల్లైన ఒక మ్యాచ్ లో కొంచెం బాగా పర్ఫామ్ చేశాడు. రిమైనింగ్ ఆల్ మ్యాచెస్ ఈ వెంట్ ఫర్ 40-45 రన్స్ మినిమం ఇచ్చాడు. ఎస్ దయాల్ ఈజ్ బౌలింగ్ వెల్ సర్ప్రైజింగ్లీ, గ్రీన్ లో పెడుతున్నాను. లాస్ట్ మ్యాచ్ కూడా 6 ఎకనామీతో బౌలింగ్ వేశాడు, 1 వికెట్ కూడా తీశాడు. ఈజ్ స్వింగింగ్ ద బాల్ గుడ్. సర్ప్రైజ్ ప్యాకేజ్ ఇది ఆర్సీబీకి చెప్పాలంటే. సో ఈ ఈ ఫామ్ ప్రకారం అండ్ దెన్ దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ సిక్స్త్ బౌలర్. గ్లెన్ మ్యాక్స్వెల్, కెమ్రూన్ గ్రీన్ కలిపి వేస్తున్నారు బౌలింగ్ సిక్స్త్ బౌలింగ్ కోటా. సో బేసికల్లీ అనేది ఈ ఫామ్ లో అయితే 8 ఇస్తాను. ఆర్సీబీ క్లియర్లీ ల్యాకింగ్ ఇన్ 8. అండ్ ఓవరాల్ మీరు టీమ్స్ చూసుకుంటే కూడా రెడ్ లో ఉన్నది ఓన్లీ టాప్ ప్లేయర్స్ ఆఫ్ ఆర్ఆర్. వాళ్ళ టాప్ ప్లేయర్స్ రెడ్ లో ఉంటేనే వాళ్ళు ఇలా పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఫామ్ లోకి వచ్చారంటే ఇంకా అసలు అన్డిఫీటెడ్ టీం అయిపోతుంది ఆర్ఆర్ వాళ్ళు కానీ ఫామ్ లోకి వచ్చిందంటే. అండ్ వేరేజ్ మీరు చూస్తే ఆర్సీబీ మొత్తం 4 ప్లేయర్స్ రెడ్ లో ఉన్నారు, 4 ప్లేయర్స్ వైట్ లో ఉన్నారు, గ్రీన్ లో ఉన్నది ఓన్లీ 3 ప్లేయర్స్. అండ్ దెన్ ఇంపాక్ట్ ప్లేయర్ మహిబల్ లోమ్రోర్ ఈస్ పర్ఫార్మింగ్. సో 4 ప్లేయర్స్ ఉన్నారు 12 లో గ్రీన్ లో. అదే ఇక్కడైతే మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 8 ప్లేయర్స్ ఉన్నారు గ్రీన్ లో. సో క్లియర్లీ ఓవరాల్ టాప్ చూస్తే 26.5 వచ్చింది నా రేటింగ్ అండ్ ఆర్సీబీ 24.5. దెర్ ఈస్ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ ద టీమ్స్ కరెంట్ ఫామ్ అండ్ రేటింగ్. అండ్ దెన్ టాప్ బ్యాటర్స్ ఎవరు అని చూస్తే ఆర్ఆర్ కి రియాన్ పరాగ్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అగైన్. అంటే ఎక్స్పెక్ట్ చేశాము బాగా ఆడతాడని, కానీ మరి ఈ రేంజ్ లో ఆడతాడని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆరెంజ్ క్యాప్ వచ్చింది బట్ విరాట్ కోహ్లీ ప్లేడ్ 1 ఎక్స్ట్రా మ్యాచ్ కాబట్టి ఆరెంజ్ క్యాప్ కేమ్ బ్యాక్ టు విరాట్ కోహ్లీ. బట్ డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 22 రన్స్ నాకు తెలిసి వీళ్ళిద్దరికి ఇప్పుడు. సో విరాట్ కోహ్లీ అగైన్ ఒక 30-40 కొట్టి దాన్ని మేబీ రియాన్ పరాగ్ ఒక 60-70 కొట్టి క్రాస్ చేస్తే రియాన్ పరాగ్ వస్తుంది ఆరెంజ్ క్యాప్. ఆ ఛాన్స్ కూడా ఉంది. అండ్ హీఈస్ ప్లేయింగ్ 1 లెస్ మ్యాచ్ ఆల్సో. సో ఆరెంజ్ క్యాప్ కోసం ఫైట్ జరగబోతుంది కూడా ఈ మ్యాచ్ లో. బట్ దట్ ఈస్ ఎ స్మాలర్ బ్యాటిల్. ఆర్సీబీకి మెయిన్ మ్యాచ్ గెలవాలి. సెకండ్ టాప్ బౌలర్స్ ఆర్ఆర్కి అయితే యుజ్వేంద్ర చహల్ 6 వికెట్స్ తో. అండ్ దెన్ నేను చెప్పినట్టు ఆర్సీబీకి యష్ దయాల్ సర్ప్రైజ్ ప్యాకేజ్. తనే ఇప్పుడు బెస్ట్ బౌలర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వికెట్స్ ఆల్సో టిల్ నౌ. సో హోప్ హీ కంటిన్యూస్ హీస్ ఫామ్. సో దీన్ని బట్టి చూస్తే నా దో హెడ్ టు హెడ్ రికార్డ్స్ అన్ని ఆర్సీబీ వైపు ఉన్నా కానీ ఫేవరెట్స్ అయినా కానీ రేపు మ్యాచ్ జరగబోతుంది రాజస్థాన్లో. అండ్ ఆర్ఆర్ ఈస్ క్లియర్లీ ఏ స్ట్రాంగ్ టీమ్. వాళ్ళకి అక్కడ ఆడిన అనుభవం ఉంది అండ్ దే ఆర్ ఆన్ ఫామ్ అండ్ దేర్ టాప్ 2 ప్లేయర్స్ ఆర్ నాట్ ఇన్ ఫామ్. సో ఇట్ కంటిన్యూ అవ్వదు, అది ఇద్దరులో ఒకరు రేపు కొట్టేస్తారు ఖచ్చితంగా అని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ఆర్సీబీ టు మ్యాచ్ విత్ ఆర్ఆర్. సో మై ప్రిడిక్షన్ ఈజ్ ఆర్ఆర్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్.
బట్ మేబీ ఆర్సీబీ కొంచెం గ్లెన్ మ్యాక్స్వెల్ ఏమన్నా ఫామ్లోకి వచ్చి అశ్విన్ అండ్ చహల్ మీద మంచి రికార్డు ఉంది మ్యాక్స్వెల్కి. సో మ్యాక్స్వెల్ ఏమన్నా ఫామ్లోకి వచ్చి వీళ్ళిద్దరిని బాగా కొట్టేసి మిడిల్ ఓవర్స్లో కొంచెం ఏదైనా మ్యాజిక్ చేసి ఆర్సీబీని గెలిపిస్తే ఆ, అద్భుతం జరిగినట్టే అని చెప్పాలి. బట్ స్టిల్ 90%, 95% ఆర్ఆర్ ఈజ్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ ఏంటో చెప్పండి కామెంట్స్లో. అండ్ దెన్ ఆర్సీబీ జెర్సీ వేసుకున్నాను నేను. యాక్చువల్లీ ఆర్ఆర్ అండ్ ఆర్సీబీ ఇద్దరికి పెద్ద ఫ్యాన్. దీస్ ఆర్ మై టాప్ టూ టీమ్స్. ఇన్ ఫస్ట్ ఈజ్ ఆర్ఆర్, సెకండ్ ఈజ్ ఆర్సీబీ. బట్ యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్ ఇట్ ఈజ్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. సో చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఎవరు గెలిచినా నాకైతే హ్యాపీయే. బట్ మీ ఆర్సీబీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ గెలవడం కొంచెం కష్టమని చెప్పండి. రేపు మ్యాచ్ రిజల్ట్ అయ్యాక రివ్యూలో చూద్దాము ఈ ప్రెడిక్షన్ కరెక్ట్ అవుతుందో తప్పు అవుతుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ నా ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ ఐఎమ్ నియరింగ్ 500 సబ్స్క్రైబర్స్. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.